గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై గురువే నమః. అలా మన చేతిలో ఉంది, కాపాడుకోండి. గాయత్రి యోగా సమితి తాలూకూరు నేను ఈరోజు యోగా సబ్జెక్ట్ నరాల బలహీనత. ఈ నరాల బలహీనత వల్ల కాళ్ళు చేతులు లాగటం, నీరసంగా ఉండటం, ఏ పని చేయాలన్నా చేసుకోలేకపోవటం, తర్వాత మలబద్ధకం. రెండోది తిన్న భోజనం అరగపోవటం, మోకాలు చెప్పులు, నరాలు వాతం కింద ఉండటం. అసలు చిన్న పని చేసినా మనకి ఆలోచన వచ్చేది. ఇది శరీర సంచలన క్రియ. దీన్ని బాడీ బిల్డింగ్ వార్మప్ ఎక్సర్సైజ్లో ఒక క్రియ. దీన్ని ఏమంటారంటే అభయ క్రియ. అభయ క్రియ అంటే మన శరీరాన్ని మనం యాక్టివేషన్ చేసుకుంటున్నాం. చూడండి, అంటే ఒకరికి తోడుగా ఉంటే ఎంత బలంగా ఉంటుందో ఒకరికి ఇద్దరు అలాగే ఉంటుంది. 1 ఫస్ట్ ఈ చేతిని ఇలా పెట్టి హోల్డింగ్ చేయాలి. 1 2 3 4 5 6. తర్వాత ఈ చేతిని ఇలా పెట్టి 1 2 3 4 5. ప్రతిదీ ముందుది 10 నుంచి 20 వరకు చేయాలి. రెండోది కూడా 10 నుంచి 20 చేయాలి. ఇప్పుడు మూడోది ఏం చేయాలంటే ఈ 2 కాళ్ళు ఎలా ఉంచి ఇలా తిరగాలి. 1 2 3 4 5 6. ఇది కూడా 10 నుంచి 20. ఇది అయిపోయిన తర్వాత ఈ చేతిని 1 2 3 4 5 6. ఇది కూడా 20, 10 నుంచి 20. ఇది అయిపోయిన తర్వాత 2 కాళ్ళు పడం చేయాలి. పడం చేసి ఈ చేతులు రెండింటిని ఇలా ముందు చాపి 1 2 3 4 5 6. ఇది కూడా 10 నుంచి 20. ఇప్పుడు నెమ్మదిగా ఈ నడుము చేతులు పెట్టి 1 2 3 4 5 6. ఇలాగా ఇది కూడా 10 నుంచి 20 వరకు చేయాలి. ఇప్పుడు 2 కాళ్ళు ఎలా పెట్టి 1. ఈ 1లో ఈ చేతులు 2 చాచాలి. చాచి కాళ్ళు కూడా ఒక సైడ్ పెట్టాలి. పెట్టి 1 నెమ్మదిగా వంగుతూ తల ఆకాశం చూడు. 2 3 4 5 6 7 8. ఇదొక 10, ఇదొక 10, 20 చేయాలి. ఇప్పుడు దీనికి ఒక గురువు గారు ఉంటారు. ఈ గురువు గారు ఏంటంటే ఇలా పెట్టుకొని కాలు అడం చేసుకుని 1 2 3 4 మళ్ళీ ఇటువైపు కట్ చేసిన తర్వాత 10 నుంచి 20 చేయాలి. 1 2 3 4 5
6. ఇది కూడా 10 నుంచి 20. ఇప్పుడు రెండు కాళ్ళు ఎలా పెట్టి ఈ కాళ్ళు ఎలా పెట్టి ఈ మోకాలు చెప్పుల్ని చెప్పాలి. 1 2 3 4 5. మళ్ళీ ఈ కాళ్ళు 1 2 రివర్స్ ఉంది 2 3 4 5 6. ఇటు వేరుగా చేయాలి. చేసిన తర్వాత ఏమీ అవసరం లేదు. మనం రెండు చేతులు ఇలా కట్టుకొని నెమ్మదిగా 1 ఇలా కూర్చోవాలండి. ఇది మోకాలు చుట్టూ గ్రీజ్ కూడా పనిచేస్తుంది. 2 3 4 5 6 7 8 9 10 అలా వచ్చేయాలి. ఇది అయిపోయిన తర్వాత నెమ్మదిగా కూర్చోవాలి. ఇలా కూర్చొని ఈ రెండు కాళ్ళని ఇలా పెట్టుకొని 1 2 3 4 5 ఇలాగ ఇది 20 చేయాలి. 20 చేసిన తర్వాత దీనికి ఒక గురువు గారు ఉంటారు. ఇలా పెట్టి మిషన్ తొక్కడం అన్నమాట. 1 2 3 4 5 6 7 8 9 10. ఇది కూడా 10 నుంచి 20. ఇక్కడితోటి ఫ్రీ అయిపోయింది. కాళ్ళు లాగటం కానీ చేతులు లాగటం కానీ వాతం కానీ తిమ్ములు రావటం కానీ ఏదైనా మలబద్ధకం కానీ ఎటువంటి కండరాలు నీరసం ఉండటం కానీ ఇవన్నీ పోతాయి. చక్కగా ఉంటుంది మన శరీరం యాక్టివ్గా పనిచేసి బాగుంటుంది. కానీ ఇవి చక్కగా ఏ వయసు వాళ్ళనే చేయాలి. నీట్గా ప్రశాంతంగా చేయండి. ఇది అయిపోయిన తర్వాత ఇలా పట్టుకొని ధ్యానంలో ఒక 10 నిమిషాలు ధ్యానంలో ఉండాలి. ఇది చేసినప్పుడు 5 నిమిషాలు ధ్యానం కుదరదు. 10 నిమిషాలు ధ్యానం చేయాలి. ఎలా ఉంటే చాలు. మన ఆరోగ్యం మన చేతిలో ఉంది. కాపాడుకోండి. సోదరులారా, యోగా శిష్యులారా, యోగా విద్యార్థులారా, మీరందరూ వీడియో చూసి మీ ఆరోగ్యాన్ని మీ చేతిలో ఉంది. కాపాడుకోండి. శ్రీ గాయత్రి యోగా సేవా సమితి, తాళపూడి, యోగా గురు నక్కా వెంకటేశ్వరరావు, తాళపూడి.